భర్త గనక, మిమ్మల్ని మనసారా ప్రేమించిందాను గనక మీరు బాధపడితే నేను చూడలేను. అందుకే మీ మాట కాదనలేక మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మళ్ళీ పుస్తకాలు ఇచ్చి కాలేజీకి పంపడం అనేది ఈ వంశంలో ఆచారం కాదు గనక. అది కాదు నాన్న. మాట్లాడకు మరి. ఈ ఇంట్లో దీపంగా వెలగవలసిన పిల్లని చదువు సంచారి నువ్వు మళ్ళీ కాలేజీకి తీసుకువెళ్ళటానికి నేను ససేమిరా ఒప్పుకోనరా. ఏమిట్రా చలపాయ్, ఇంటి కప్పు నెత్తిన పడేటారు వస్తున్నావు, ఏమొచ్చిందిరా నీకు? అది కాదు నాన్న, జానకిని వీడు మళ్ళీ కాలేజీలో చేరుస్తాను అంటున్నాడు. వీల్లేదు అని ఢామ్ డూమ్ అని కేకలేస్తున్నాను. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. చిన్నపిల్ల మరో 6 నెలలు చదివితే ఆ డిగ్రీ ఏదో చేతికొస్తోందని ముచ్చట పడుతోంది. అబ్బాయి ఎలాగో తోడుగా ఉంటాడు కదా. ఈ రోజుల్లో నువ్వు ఇలా అంటున్నావు, కానీ అసలు మా రోజుల్లోనే. ఇదిగో తాతయ్య, మీ రోజుల్లో విషయాలు ఇంకో రోజు తీరిగ్గా చెబుతూ గాని ఇప్పుడు అసలు విషయం చెప్పు. ఒరే రాంబాబు, నీ నాన్న మాటలు పట్టించుకోకు. నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి పట్టణంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టి చదువు పూర్తి చెయ్యి. నీకు అంతగా తోడు కావాలంటే మన హనుమంతుగాని తీసుకెళ్ళు. అదే మళ్ళీ హనుమంత్ అక్కడ తాతయ్య. అవును రోయ్, మర్చిపోయా. పానకంలో పుడకల, రామాయణంలో పిడకల మధ్య వీడెందుకు? కొత్త దంపతులు కొంతకాలం ఎవరూ లేకుండా ఉండటంలోనే అందం ఉంది. అసలు నీకు తెలుసో తెలీదో, వెనక మా రోజుల్లో ఏది 1,000 మచ్చ మాయ అంతా దూసుకున్నారు. వీడు ఇక్కడే తగలడ్డాడు. ఒరే హనుమంతు, ఈ ఇంటి ఓనర్ గారు ఎక్కడ? ఏం తల్లి, మొక్కలకి నీళ్లు పోస్తున్నంత మాత్రాన నేను పకీర్ వధలా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది. ఉంటే ఏమిటా? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెం అని. లక్ష్మీవారి పాలెం, విష్ణువారి పాలెం, ఏ పాలెం అయితే నాకెందుకని. ఆడపిల్లలు హాస్టల్లో ఉండగా ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మరేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధులు అబ్బుతాయని. అది సరేనమ్మా, కానీ ఈ వాట అద్దెకి ఇవ్వడానికి మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్దమావయ్యలా ఉన్నారు. మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహాట పెట్టేస్తున్నావు. నేను హలో, పక్కింటి మొగుడు గారు, మీరిచ్చిన సలహా ప్రకారమే మా హాస్టల్ వార్డెన్తో పోట్లాడు పెట్టుకుని అక్కడి నుంచి మక్కా వెత్తేసి సరాసరి మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాను. పత్రే గారి దగ్గర తీరమైన ఫేస్ పెట్టి మొత్తానికి వాటా అద్దెకి సంపాదించేశాను. వెరీ గుడ్. మన ప్రేమ పురాణానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రేపటి నుంచి మన ప్రేమ కథ ప్రారంభం అవుతుంది. ఏమండి, రాత్రులు ఎవరు చూడరు కదా, ఈ మధ్య తలుపు తీసేసి ఇంచక్క మనం కాపురుగా. ఇదిగో, కాపురం లేదు గోపురం లేదు, కాపురం అని కార్యం అని రాత్రులు కలిసామంటే ప్రేమించుకోవడంలో థ్రిల్ కాస్త చచ్చిపోతుంది. ఏదైనా అవసరం వస్తే తలుపు తీసి మాట్లాడుకోవడమే తప్ప నువ్వు నేను సెపరేట్ గానే ఉండాలి, అంతే. ఇదెక్కడ సెపరేషన్ అండి బాబు? పెళ్ళయింది, మొగుడు ఉన్నాడు, అది పక్క గదిలోనే ఉన్నాడని తెలిసి నన్ను ఒంటరిగా ఎలా పడుకోమంటారు? ఒంటరిగా ఎలా పడుకోవడమా? కళ్ళు మూసుకుని బోర్లా పడుకో. ఈ ఒంటరిగా పడుకోలేదా? కానీ ఇప్పుడు మొగుడు ఉన్నాడుగా. ఇదిగో, ఇలా చేతులేసి ఓరచూపు చూసి నన్ను ట్రాప్ చేయాలని చూడకో. మన ప్రేమని అనుకున్నట్టుగా సాగాలంటే నువ్వు అక్కడ, నేను ఇక్కడ. కాబట్టి ముందు లోపలికి వెళ్ళు. ఒక్కసారి లేదు, అరసారి లేదు, లవర్స్ గా హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళం. అలాగే పెట్టుకోమాక. ముందు లోపలికి వెళ్ళు. అది కాదండి. అది లేదు, ఇది లేదు, లోపలికి వెళ్ళు. ఏమండే
సిగ్గుల్లో సింగారి ముగ్గుల్లో తాంబూలమిచ్చే తాపాల ముద్దు నేనే దోస్తాలే సన్నాయి నడుమ అందాల పొద్దుల్లో అందాల హద్దుల్లో పేరంట వచ్చే పైటమ్మ పొట్టు నీకే ఇస్తాలే సింధూర సిగ్గుల్లో సింగారి ముగ్గుల్లో తాంబూలమిచ్చే తాపాల ముద్దు నేనే దోస్తాలే లేత లేతగా ఊతకొచ్చిన నా మొక్క పరవాల తేనె నీదే కొత్త కొత్తగా కోరి వచ్చిన నా ముద్దు మురిపాల కాటు నీకే కవ్వించుకో కాస్త రాత్రిళ్ళు నన్ను మందార పొద్దుల్లో అందాల హద్దుల్లో పేరంట వచ్చే పైటమ్మ పొట్టు నీకే ఇస్తాలే సింధూర సిగ్గుల్లో సింగారి ముగ్గుల్లో తాంబూలమిచ్చే తాపాల ముద్దు నేనే దోస్తాలే పడకటింటిలో అధిక మాసము వచ్చాక తెల్లార్లు కౌగిలితే మసకవే మాఘ మాసము వస్తుంటే ఎంత కలకరేది ప్రేమించుకో ఎంత పెళ్ళానివైనా మళ్ళీ మళ్ళీలు మల్లెల కిండిలు సాగాలి ముప్పూట మూడింతలై మందార పొద్దుల్లో అందాల హద్దుల్లో పేరంట వచ్చే పైటమ్మ పొట్టు నీకే ఇస్తాలే సింధూర సిగ్గుల్లో సింగారి ముగ్గుల్లో తాంబూలమిచ్చే తాపాల ముద్దు నేనే దోస్తాలే సన్నాయి నడుమ జానకి జానకి ఎవరు వాణి నువ్వా ఏమిటి సర్ప్రైజ్ విజిట్ ఏముంది హాస్టల్లో నువ్వేదో గొడవ పడి వేరే గది అద్దెకి తీసుకుని విన్నాను సరే ఇవాళ అలాగా ప్రైవేట్ క్లాస్ ఉంది కదా ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను సరే కొంచెం కాఫీ తాగేసి బయలుదేరదాం నీ మీద నాకు ఇదమ్మా నీ అంత చూస్తా పదమ్మా లా 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 లా. ఏమిటా దమ్ము చెప్పులు సిగ్గులేదు